నమస్కారం అండి. నేను మీ సోను సాహెబ్ న్యూమరాలజిస్ట్. సంఖ్యాశాస్త్రంలో 1 నుంచి 9 అంకెల్లో ఉన్నటువంటి విషయాలను తెలియజేసుకుంటూ వస్తున్నాము. గత ఎపిసోడ్లో మనం 3వ నెంబర్లో పెట్టిన వాళ్ళ యొక్క లక్షణాలను, లక్ష్యాలను, వారు ప్రవర్తించే విధానాన్ని, జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 4వ నెంబర్ పెట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారో మనం చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. 4వ నెంబర్ ఏంటి అంటే 4, 13, 22, 31 ఈ తేదీలు ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా 4వ నెంబర్ కిందకి వస్తారని మనం చెప్పవచ్చు. అయితే దీంట్లో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే 4వ నెంబరు ఒక సింగిల్ డిజిట్, 13వ నెంబర్ డబుల్ డిజిట్, అలాగనే 22, 31 ఇవన్నీ కూడా డబుల్ డిజిట్స్లో మనకు కనబడుతూ ఉంటాయి. దీంట్లో చాలామంది చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా 4వ నెంబర్ కిందకి వస్తుంది, ఈ లక్షణాలను కలిగి ఉంటారని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ సంఖ్యాశాస్త్రంలో అలా చెప్పడం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే 4వ నెంబర్ అనేది ఒక సింగిల్ డిజిట్, అలాగనే 13 అనేది ఏంటంటే డబుల్ డిజిట్. 1వ నెంబర్ ఉంది, 3వ నెంబర్ ఉంది. 1వ నెంబర్ యొక్క లక్షణాలు, 3వ నెంబర్ యొక్క లక్షణాలు మనం చూడొచ్చు. అలాగనే 22 రెండు కూడా 2 ఉన్నాయి అక్కడ మనకి. అంటే 2 + 2 4 అనుకున్నప్పటికీ కూడా డబుల్ డిజిట్ అది. అలాగనే 31 అంటే 3 లక్షణాలు ఎలాగనైతే ఉంటాయో 1, 3 లక్షణాలు కూడా అలాగనే ఉంటాయి. అంటే 13 నెంబర్లో పెట్టిన వాళ్ళు 31 నెంబర్లో పెట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు, స్వభావము, ప్రవర్తన ఈ విధంగా కలిసే ఉంటాయని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ 4వ నెంబర్లో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలను గురించి, అంటే ఈ 4 నెంబర్లో పుట్టిన వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని చూసినప్పుడు కొన్ని కామన్ క్యారెక్టర్స్ మీకు చెప్తాను నేను. కామన్ క్యారెక్టర్స్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళ యొక్క పనిలో ఖచ్చితత్వాన్ని పాటిస్తారు. అంటే తప్పు చేయడానికి ప్రయత్నం చేయరు. మ్యాక్సిమం ఈ నెంబర్లో తప్పు చేయడానికి ప్రయత్నం చేయరు. పెద్దల ఎడ వీరందరూ గౌరవ మర్యాదలను పాటిస్తూ ఉంటారని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా వీళ్ళలో ఏం జరుగుతుందంటే మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పనికి భిన్నంగా చేస్తారు. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భిన్నంగా చేస్తారు పనిని. ఈ పనిని ఈ విధంగానే ఎందుకు చేయాలి, మరొక విధంగా ఎందుకు చేసి సాధించకూడదు అనేది వీళ్ళలో ఉండేటువంటి గొప్ప లక్షణం అన్నమాట. అందువలనే చాలా రంగాల్లో మనం ఈ ఎపిసోడ్ మనం చర్చించబోతున్నాము తప్పనిసరిగా. మరి 4వ నెంబర్ ఏంటి? 4వ నెంబర్ గురించి ఒక చిన్న విషయం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మనకి వేదాలు 4 అండి. అలాగనే మనం చూసినట్టుంటే పురుషార్థంలో మనకు ఉన్నాయి కదండి. మనకేంటంటే పురుషార్థాలు కూడా మనకు ఉన్నాయి 4 అండి. అవి కూడా అవేంటండి మనకు చూసినట్టుంటే ధర్మార్థ కామ మోక్షాలు మనం చూపిస్తామండి. దిక్కులు ఏంటండి 4 అండి. అలాగనే కాకుండా ముఖ్యంగా మనం చూసినట్టుంటే దిక్కులు 4 అండి. అలాగనే యుగాలు 4, అలాగనే ధర్మార్థ కామ మోక్షాలు 4. అలాగనే కాకుండా ఇవన్నీ కూడా 4 అని చెప్పడానికి చాలా చాలా ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయి. మనకి వేదాలు 4 ఉన్నట్టే, యుగాలు 4 ఉన్నట్టే, దిక్కులు 4 ఉన్నట్టే, అలాగనే ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే పురుషార్థ లక్షణాలు అంటే వాటిని అవి 4 ఉన్నాయి మనకి. ఇవన్నీ చాలా వరకు మనం 4 మీద ఆధారపడి ఉండడం మనం చెబుతామండి. అంతేకాకుండా మనం ఈ 4లో ఉన్నటువంటి విశిష్టమైన విషయాలను మనం తెలియజేయబోతున్నాం. ఇప్పుడు మనం ఏంటి, వీళ్ళు భిన్నంగా ఎందుకు ఉంటారో, భిన్నంగా వీళ్ళు ఎందుకు పనిచేస్తారో మనం చూసినప్పుడు ఏ రంగంలో వీళ్ళు ఉన్నారో మనం చూడొచ్చు. 4వ నెంబరు, 13 నెంబరు, 22 నెంబరు, అలాగే 31 నెంబరు. ముఖ్యంగా కొన్ని రంగాల్లో రాణించిన వాళ్ళని ఉదాహరణగా తీసుకుందాము. వాళ్ళెవరు మీకు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. అయ్యో 4వ నెంబర్లో ఎంత విశిష్టత ఉందా, 4వ నెంబర్లో పుట్టినందరూ కూడా మనం ఇలా ఉండవచ్చా అని మీరు అనుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఏ రంగాల్లో వీరు రాణిస్తారో మనం చూసినప్పుడు భిన్నమైన రంగాల్లో రాణించేటువంటి అంకె ఏదైనా ఉంటే 4వ అంకె ఉంటుంది. 4, 13, 22, 31. దీంట్లో కొన్ని రంగాలను మనం తీసుకుందాం. ముఖ్యంగా మనం చాలా ఇష్టపడే రంగాలు కొన్ని ఉంటాయి కదండి. కళారంగం తీసుకోండి. కళారంగంలో సంగీత కళను తీసుకున్నట్టుంటే సంగీత కళలో ఈ నెంబర్లో రాణించిన వాళ్ళ గురించి మనం ఒకసారి మాట్లాడదాం. పి. సుశీలమ్మ గారు, ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఎల్ఆర్ ఈశ్వరి గారు, ఎంఎం కీరవాణి గారు, వీరందరూ కూడా సంగీత రంగంలో రాణించినటువంటి వారు. వీరు 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు. అంటే ఈ యొక్క నెంబర్కి ఏమని ఉంటుందంటే దీనికి ఆ షేడ్స్ ఉన్నాయన్నమాట. ఛాయా షేడ్స్ ఉన్నాయి. ఛాయా సంఖ్య అంటారు దీన్ని, ఛాయా నెంబర్ అని అంటారు దీన్ని. అంటే వీరికి
కళారంగంలో విభిన్నమైనటువంటి అవకాశాలు లభించటం, వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం రావడం ఈ నెంబర్లో మనం చూస్తూ ఉంటామండి. అంతేకాదండి, దర్శకులకు దగ్గరకు వద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడాం? సింగర్స్ గురించి మాట్లాడాం. సింగర్స్లో ఇంకొక విషయం మనం చెప్పాలండి. హిందీ సినీ రంగాన్ని ఏలినటువంటి, మలుపు తిప్పినటువంటి మహాగాయకుడు కిషోర్ కుమార్ గారు. అలాంటి కిషోర్ కుమార్ గారు ఆగస్టు 4వ తారీఖున పుట్టారండి. అలాగని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనకు తెలిసిందే, జూన్ 4వ తారీఖున పుట్టారండి. వీరందరూ కూడా సంగీత కళామ తల్లికి ముద్దు బిడ్డలు. ఈ కళామ తల్లికి ఈ 4 నెంబర్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎంత సేవలు అందించారో మనకు తెలియంది కాదు, మనని ఎంత రంజింపజేశారో మనకు తెలియంది కాదు. ఇక డైరెక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు, సినిమా డైరెక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, వారు మే 4వ తారీఖున పుట్టారు. వారు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగారో మీకు తెలియంది కాదు. సినీ రంగాన్ని శాసించినటువంటి గొప్ప దర్శకులు ఆయన. నెక్స్ట్ ఏంటంటే శేఖర్ కమ్ముల గారు. అలాగనే మనం చూస్తున్నటువంటి సినీ వినీల ఆకాశంలో ధృవతారగా వెలిగినటువంటి, ఎవ్వరు ఊహించినటువంటి డ్యాన్స్ చేసి అందరిని మెప్పించి అద్భుతమైనటువంటి కళాకారుడిగా, అద్భుతమైన నటుడిగా రాణిస్తున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంత గొప్ప వ్యక్తి మీకు తెలియంది కాదు. వారు ఆగస్టు 22వ తారీఖున పుట్టారు. దాంట్లో ఒక్కసారి నెంబర్ని పరిశీలన చేయండి, డబుల్ డిజిట్ 22. దాంట్లో ఎంత కూల్నెస్ ఉంటుందంటే వారు ఎప్పుడు చూసినా కూడా కూల్గా ఉంటారు. ఏ మాట మాట్లాడినా కూడా వారిలో ఒక సాన్నిధ్యం మనకు కనబడుతుంది. మంచి సందర్భంలోనే మనం వారితో ఎన్నైనా పంచుకోవచ్చు, మన అనుబంధాలు పంచుకోవచ్చు, మన యొక్క మనసును పంచుకోవచ్చు. అంత సున్నితమైన మనస్సు కలిగినటువంటి చిరంజీవి గారు. అంతే కదండి, మనం కృష్ణ గారు, నటశేఖర్ కృష్ణ గారు మనం ఆ యొక్క 4 నెంబర్లోనే పుట్టారు. అలాగనే మరి మన యొక్క తెలుగు నటి, తమిళ రంగంలో ఏలినటువంటి నటి, తెలుగు రంగంలో ఏలినటువంటి నటి శ్రీదేవి గారు ఉత్తరాది పోయి హిందీ సినీ రంగాన్ని శాసించినటువంటి గొప్ప నటి. వారు కూడా 13వ నెంబర్లో పుట్టారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి, ఎన్నేం చెప్పుకోవచ్చు మనం. 1 కాదు 2 కాదు, ఎన్ని ఈ నెంబర్లో ఉన్నాయో చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. మనం సంగీత కళ గురించి విన్నాము, ఇప్పుడు చూసాము. అలాగనే మరి దర్శకులు ఎవరు ఉన్నారో చూసాము, నటులు ఎవరు ఉన్నారో చూసాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను ఇంకోటి, రాజకీయ రంగాన్ని కూడా వీరు ఒక ఉర్రూతలోగించారు, ఒక మలుపు తిప్పారు. దాంట్లో మర్రి చెన్నారెడ్డి గారు, మన యొక్క రోషయ్య గారు, కొణిజేటి రోషయ్య గారు, అలాగనే కిరణ్ కుమార్ రెడ్డి గారు, షీలా దీక్షిత్ గారు. ఇవన్నీ ఒక్కసారి మీకు ఒరిజినల్గా చెబుతాను ఒక విషయాన్ని మీకు. ఈ 4వ నెంబర్ ఏంటయ్యా అంటే అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి అంకె. సంఖ్యాశాస్త్రంలో అనుకోని అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఒక అంకె ఏదన్నా ఉంది అంటే 4వ నెంబర్ అని మా గురువుగారు ప్రత్యేకించి నొక్కి వక్కాణించారు. మాకు చెప్పేటప్పుడు, మా క్లాసులు మాకు చెప్పేటప్పుడు తమిళనాడులో ప్రత్యేకంగా ఈ 4వ నెంబర్ కూడా ఇంకా చాలా చెప్పారు. ఇది సమయం సరిపోదు కాబట్టి మనం వివరించలేకపోవచ్చు, కానీ ఎందుకు ఇది అనుకున్న అదృష్టాన్ని ఇస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. బాలసుబ్రహ్మణ్యం గారు బీటెక్ చేస్తూ అనుకోకుండా వారు ఇక్కడి సినీ రంగంలోకి వచ్చి గాయకుడిగా వెలుగొందారు. అవునా కాదా మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కూడా ఈ రంగంలో రావాలని అనుకోలేదు, అనుకోకుండా వచ్చి దీంట్లో పడ్డారు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అనుకోకుండా వచ్చిన వాళ్ళు రాజకీయ రంగాన్ని మనం చూసినటువంటి షీలా దీక్షిత్ గారు. ఎవరండి ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎవరైనా? షీలా దీక్షిత్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అనుకున్నారా? ఆ క్షణం వరకు ఆమె అనుకోలే. కానీ సోనియా గాంధీ గారు, లేకుంటే ఇందిరాగాంధీ గారు, వారి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో షీలా దీక్షిత్ గారిని వారు ఎన్నుకోవడం జరిగింది. అంతేకాదండి, ఇప్పుడు మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అనుకున్నారా? ఎవరు నరనాథుడు అనుకోలేదు. కానీ 4వ నెంబర్లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకోని అదృష్టం వచ్చి వారిని ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆ తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరమపదించిన తర్వాత అనుకోకుండా జరిగినటువంటి ఘోర ప్రమాదంలో వారు మన నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కొణిజేటి రోషయ్య గారు ముఖ్యమంత్రి అవుతారని మనం ఊహించామండి?
ఎవరు ఊహించలేదు. 4 నెంబర్లో పుట్టినటువంటి కొణిజేటి రోషయ్య గారు మన ముఖ్యమంత్రి అయ్యారు అంటే అది కూడా దానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం, గొప్ప సంఖ్యగా మనం భావించవచ్చు. అంతేకాదండి, ఈ 4 నెంబర్లో మనం ఎన్నైనా సాధించడానికి అవకాశం ఉంది. మనం చాలామంది క్లయింట్స్కి నేను వివరించి చెప్పాను. ఎలా వివరించి చెప్పానంటే, మీరు ఈ తేదీన పుట్టారు, మీరు ఇలా ప్రవర్తిస్తేనే విజయాన్ని సాధిస్తారు. మీరు అవలక్షణాలను పెంచుకొని మీకున్నటువంటి అలవాట్లను వేరే విధంగా మార్చుకొని దుష్ట అలవాట్లకు మీరు వెళ్ళినట్టుంటే, చెడు అలవాట్లపై మీరు వెళ్ళినట్టుంటే మీ జీవితం సర్వనాశనం అయిపోద్దని చెప్పేసి ఇటు సంఖ్యాశాస్త్రంలో ఉంది అని చెప్పాను నేను. వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చారో క్లయింట్స్, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్ కనుక కనిపిస్తే వారికి ఒక హెచ్చరిక చేశాను నేను. ఈ యొక్క నెంబర్లో ఎవరైతే పుట్టారో మీరు మంచితనాన్ని, మంచి స్వభావాన్ని కలిగి ఉండండి. ఇతరత్ర వ్యసనాలు జోలికి పోకండి. ఇతరత్ర వ్యసనాల జోలికి మీరు పోయినట్టుంటే మిమ్మల్ని బాగు చేయటం ఏ దేవుడి వల్ల కాదు, నరనాథుడి వల్ల కాదని చెప్పడం జరిగింది. చాలామందికి నేను ఈ విధంగా కరెక్షన్ ఇచ్చినప్పుడు, ప్రెడిక్షన్ చెప్పినప్పుడు వాళ్ళు చాలామంది కూడా ఒక మాట అన్నారు, గురువుగారు బాగా చెప్పారు, మీరు చెప్పిన విధాన్ని మేము పాటించడం ద్వారా మేము మా జీవితాన్ని బాగు చేసుకున్నామని చెప్పి అన్నారు. అలాగనే వివాహం కానివాడు, వివాహమైన సంతానం లేనివాడు, వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పడం జరిగింది. వారు ఈరోజు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు, చదువులో కూడా. అంతేకాదండి, ఇప్పుడు మనం ఇంకొక రంగం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక మనం చివరికి కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది. రామానుజన్ గారు, గొప్ప మ్యాథమెటిషియన్ రామానుజన్ గారు 4 నెంబర్లో పుట్టారు. శకుంతల దేవి గారు 4 నెంబర్లో పుట్టారు. మైకేల్ ఫారడే 4 నెంబర్లో పుట్టారు. చాలామంది మనం ఇంగ్లీష్ నటులు కానివ్వండి, చాలామంది కూడా ఈ 4 నెంబర్లో పుట్టారండి. అద్భుత విజయాన్ని సాధించారు. మీరు కూడా 4 నెంబర్లో ఉన్నట్లయితే మంచిగానే ఆలోచించండి, మంచి పనులే చేయండి. అంతేకాకుండా ఈ సమాజానికి ఉపయోగపడిన కూడా చేయండి. మరి దీంట్లో ఉన్న డిస్ట్రక్షన్స్ ఏంటి అని మనం చూసినట్టుంటే చాలామంది తమ యొక్క అంటే ఐమంటూసే ఫ్యామిలీ లైఫ్ను కూడా ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాదు, వీరు సామాజిక సేవలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మనం చూసినట్టుంటే అల్లూరి సీతారామరాజు గారు, వారు 4 నెంబర్లో పుట్టారు. వారు దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహానుభావుడు. ఈ విధంగా మనం చూసినట్టుంటే చాలామంది గురించి చెప్పుకోవచ్చండి. ఒక సక్సెస్ స్టోరీ చెప్తానండి. ఈరోజు సక్సెస్ స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడండి. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నారు. వారి ప్రిడిక్షన్ చెప్పాను. ప్రిడిక్షన్ చెప్పిన తర్వాత వారు పలానా దగ్గర నేను అప్పులు చేసిన తర్వాత నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్పారు. నేను కరెక్షన్ ఇచ్చాను, అంటే న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేయాలి కాబట్టి చేశాను. అలాగనే ప్రిడిక్షన్ గురించి అడిగారు. ప్రిడిక్షన్లో నేను పలానా సంవత్సరం పలానా విధంగా ఉంటుందండి, పలానా నెల పలానా విధంగా ఉంటుంది, మీరు ఈ పనులు కొనసాగించండి అని చెప్పేసి ఏ సంవత్సరంలో ఏ పని చేయాలో, ఏ విధంగా చేయాలో వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ప్రిడిక్షన్స్ అంటే అవేనండి, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అంకెల పరంగా వాళ్ళకి ప్రిడిక్షన్ చెప్పడం ద్వారా ఆయన ఆ విధంగానే పాటించారు. ఆ విధంగా పాటించి ముందుకు సాగి వారి అప్పులు తీర్చుకునే మార్గాన్ని ఎంచుకొని బిజినెస్లో రాణించారు. అలాంటి సక్సెస్ స్టోరీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం, సెలవు.